నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం అర్ధరాత్రి 3 గంటల సమయంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన తర్వాత 20 మంది ప్రాణాలు సజీవంగా దహనమైపోయినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. మరోవైపు చాలా వరకు ఈ బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, లోటుపాట్లు ఏంటి, మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎంతవరకు సేఫ్, మరి గతంలో 2013లో జరిగినటువంటి పాలెం ఇన్సిడెంట్ని మరొకసారి గుర్తు చేసినటువంటి ఘటన ఇవాళ జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ఘటన. సో ఈ ఓవరాల్ సినారియో చూస్తే మనం సహజంగా సంక్రాంతికి మరీ ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతున్నటువంటి సందర్భం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోవటం ఆనవాయితీగా వస్తుంది. అది సొంత వాహనమైనా లేకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఆర్టీసీ బస్సులైనా రైళ్ళు అయినా అన్ని రద్దీగా నిండిపోల్సిందే. రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోతాయి సంక్రాంతికి. సో సంక్రాంతి ఎన్నో ఏళ్ళు లేవు, ఎన్నో నెలలు కూడా లేవు, ఒక నెల రోజులు పోతే సంక్రాంతి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ సంక్రాంతికి నిజంగానే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మనం ప్రయాణం చేయడం సేఫేనా? ఎందుకంటే సంక్రాంతి పేరు చెప్పి యథేచ్ఛగా మాఫియాలాగా తెగబడి మొత్తం టికెట్లు డబుల్ చేస్తున్నటువంటి సంస్కృతి మన తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఉంది. అది ప్రైవేటు బస్సుకే పరిమితం అవ్వలేదు. ఆఖరికి ఆర్టీసీ బస్సు కూడా స్పెషల్ బస్సుల పేరుతో అసలైనటువంటి బస్సులు తగ్గించి రూట్లను స్పెషల్ బస్సుల పేరుతో వేల కొద్ది రూపాయలు జనం నుంచి దోచుకొని జనం జేబులకు చిల్లులు పెడుతున్నటువంటి సందర్భాలు కొన్నేళ్లుగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం సంక్రాంతికి నిజంగానే మన ఊర్లోకి వెళ్ళటం, అది ముఖ్యంగా ఇటువంటి బస్సులు ఎక్కి వెళ్ళటం ఎంతవరకు సేఫ్? మనం ఇవాళ కర్నూలు ఘటన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా మరి మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, ఆయనతో మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. వెనకాల నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు సేమ్ నెంబర్ గల ఉన్నటువంటి వేమూరి కావేరి బస్సు మీకు ఎక్కడ దొరికింది? బస్సు మొత్తం తగలబడిపోయింది కదా, ఆఖరికి స్కెలిటన్ చాసీ తప్ప ఏమీ మిగలలేదు కదా, మీకు అసలైనటువంటి బస్సు ఎక్కడ దొరికింది మీకు డౌట్ రావచ్చు. ఆ బస్సుకు సంబంధించి ఆ యొక్క నెంబర్ ఏదైతే DD01N9890 నెంబర్తో ఉన్నటువంటి ఆ బస్సు పేరు మీద 23,000 రూపాయలకు సంబంధించినటువంటి చలానాలు పెండింగ్లో ఉన్నాయి. అది ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్కి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. వేమూరి కావేరి బస్సు ఓనర్స్ యాజమాన్యం ఇప్పుడు ఆ ట్రావెల్స్ ఆఫీస్ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. ఇక్కడ 23,000 చలాన్లు అది ఇవాళ ఒక్కరోజు పడలేదు, లేకుంటే గత నెల పడలేదు, అంతకుముందు నెల పడలేదు. ఇది దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ చలాన్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం నుంచి ఇన్ని చలాన్లు ఓవర్ స్పీడింగ్ ఉన్నాయి, రాంగ్ రూట్ ఉన్నాయి, అట్లాగే రాంగ్ పార్కింగ్ ఉన్నాయి, కాని టైంలో సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి సందర్భంగా ఆ చలాన్లు ఉన్నాయి. మరి 23 చలాన్లు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉంటే, 2 ఏళ్ళకు పైబడే పెండింగ్లో ఉంటే మరి అధికార యంత్రాంగం ఎందుకు నిద్రపోతుంది? అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? మరోవైపు ఇన్సూరెన్స్ కూడా టైం అయిపోయి కూడా రోడ్ల మీదకి ఈ బండి యథేచ్ఛగా తిరుగుతోంది. మరి ఏ పర్మిట్లు తీసుకొని తిప్పుతున్నారు? మరి ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికార వ్యవస్థల మీద ఉంది. మరి నిజంగా వాళ్ళందరూ మామూలు మత్తులో జోగుతున్నారా, లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు? అంటే మనకి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ అంశాలన్నింటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఈ పాలెం ఘటన మనం అందరూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కొంత సంచలనంగా మారింది, తీవ్రమైనటువంటి కలకలం రేపింది, ధర్నాలు చేశారు, మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్నే బ్యాన్ చేసి తీసుకు అడుగులు వేశారు, ఒక పెద్ద ఉద్యమమే నడిచింది దాని మీద. సో ఇప్పుడు అటువంటి స్థాయి ప్రమాదం ఇవాళ మళ్ళీ వేమూరి కావేరి బస్సుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది దాదాపు 20 మంది ప్రాణాలు బిక్కుమంటారు, చేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్లు అయితే అక్కడి నుంచి వాళ్ళు ప్రాణంతో వాళ్ళు భయంతో పరిగెత్తిపోయారు. కనీసం వాళ్ళ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఇక స్థానికంగా వాళ్ళేమో ఫోటోలు వీడియోలు తీయడానికి పరిమితమయ్యారు. ఇవన్నీ సీక్వెన్స్ చూస్తే ఏంటి అసలు మనం నిజంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కాలంటేనే భయం కలిగే అవకాశం లేదా? ఇప్పుడున్న ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటినీ మనం టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4లా విభజిస్తే నాకు తెలిసి టైర్ 2లోనో 3లోనే ఉంటుంది. ఎందుకు టైర్ 2లో 3లో అట్లున్నాయి? మరి వోల్వో, స్కానియా టైర్ 1లో ఉన్నాయి. ఫస్ట్ బెంజ్ ఇంటర్సిటీలు అయి ఉండి తర్వాత నెక్స్ట్ టైర్ 2లోనే ఉన్నాయి. ఎట్లా ఎంతైనా సెకండ్ హ్యాండ్ బస్సే. కావేరి నుంచి వేమూరి వాళ్ళు కొన్నారు కదా, అది పెద్ద కొన్నారు. ఇది కూడా ఒడిశాలో 2016లో కొన్న బస్సే. అయితే చెప్పాలంటే ఇది ఒక టైర్ 2 లాగా ఉంది. ఇంకా టైర్ 3, 4, 5, 6, టైర్ 10 వరకు ఉన్నాయి బస్సులు చూసుకుంటూ పోతే. మరి డొక్కిస్ట్ బస్సులు కూడా ఉంటాయి, దారుణమైన బస్సులు అంటే ప్రైవేట్వి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? రోడ్లపైకి సంక్రాంతి టైంలో వస్తాయి.
అండ్ అప్పుడు చూసుకుంటే ఈ టైర్ 2 బస్సు ఇప్పుడు 2,000కి అమ్ముతున్నాడేమో టికెట్, అప్పుడు ఒక 6,000కి అమ్ముతాడు. ఆ తర్వాత దాని పైవి కిందివి చూసుకుంటే ఇంకా అంటే ఇది కొంచెం బెటర్ బస్ అనే చెప్తున్నా. అంటే ఉన్న వాటిలలో మన రోడ్ మీద రోజు అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వరకు చూస్తాం కదా, వాటిలతో ఇట్లా లుక్ వైజ్ గా చూసుకుంటే ఇది కొంచెం బెటర్ బస్. అంటే మరి లుక్ వైజ్ గా మీరు చూస్తారు, పైన పట్టడం లోన్ లోటరం లాగే ఉంది అట్లా. ఎందుకంటే రీసెంట్ గా నాకు కొన్ని చూస్తుంటే న్యూస్ లో వేమూరి కావేరి బస్సులకు సంబంధించి పూర్ సర్వీస్ వర్స్ట్ బస్ అని కామెంట్ అందరూ కూడా పెట్టారు. గూగుల్ రివ్యూస్ అని నెగిటివ్ రివ్యూస్. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ చూడ్డానికి అబ్బా భలే ఉందే అని కనబడే బస్సే. దీనికే ఇట్లయిందంటే నెక్స్ట్ లెవెల్ టైర్ 2 టైర్ 3 బస్సుల పరిస్థితి ఏంటి అని నా ఉద్దేశం. అది యాక్చువల్ గా అవన్నీ ఎప్పుడు రోడ్డు మీదకి వస్తాయి అంటే సంక్రాంతికి వస్తాయి. ఇప్పుడు బస్సులు సరిపోక ఏవో ఇంకెక్కడెక్కడ ఉన్న బస్సులన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వేస్తారు. ప్రైవేట్ టూర్లు ఏటో పోయేవన్నీ హయ్యర్ అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి పర్చేస్ చేసి ఇక టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకొని ఎక్కిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన ఆర్టీసీ బస్సులు కూడా ఇవి లోకల్ తిరిగాయి, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా విజయవాడ వరకు తిరుగుతూ ఉంటాయి సంక్రాంతిలో. అట్లా ఉన్నప్పుడు బోల్డ్ అన్ని బస్సులు ఇప్పుడు ఒకదానికే నువ్వు దీన్ని చిట్టా ఇప్పితే ఇన్ని చలాన్లు, ఇన్ని ర్యాష్ డ్రైవింగ్లు, రాంగ్ పార్కింగ్లు, ఇది అది ఇన్ని కనిపించాయి. మరి ఇప్పుడు కనీసం ఎంత కాదనుకున్నా కొన్ని వేల బస్సులు ఉన్నాయి. కనీసం ఒక 25,000 to 30,000 బస్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు చెప్పలేము. అన్ని బస్సులు అంటున్నారా ఇప్పుడు సిటీ నుంచి ఆంధ్రాకి వెళ్ళేవే ప్రైవేట్ ట్రావెల్సే బోల్డన్ ఉన్నాయి, అన్ని రకాల ట్రావెల్స్ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా, అంతమంది ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారా లేరా, అన్ని బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పర్ఫెక్ట్గా ఉందా, ఇవేమీ పట్టించుకోవట్లే. ఎట్లా ఉందంటే ఇక లగేజ్లు కూడా పరిమితికి మించి ఉందా లేదా, వెయిట్ పర్ఫెక్ట్గా. ఇప్పుడు మన యాక్టివా ఉందండి 125cc ఏదో, దాని కెపాసిటీ 250 or 200 వెయిట్ అంతే, అంత మించి మోయలేదు. సో మీరు ఎక్కితే యాక్టివా అంటే నేను ఇంకోటి సరిపోతుంది అట్లా వెళ్ళిపోయేది. నువ్వు దాని మీద ఒక బియ్యం బస్తా, మళ్ళీ నేను ఇంకొకడు నాలాంటోడు ఇంకేమైనా ఇటోటి అటోటి లగేజ్ వెళ్తుంది, బట్ అలా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ బస్సులకు కూడా ఒక వెయిట్ లిమిట్ అనేది ఉంటుంది. వెనకాల నువ్వు కింద ఏమేస్తున్నారు తెలుసా, పెద్ద పెద్ద బస్తాలు వేసేస్తున్నారు, అవే లగేజ్ క్యారియర్ లాగా అయిపోతుంది అది. పెద్ద ఇంకా రకరకాల సామాన్లు వేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లారీలకి వేస్తారు లోపల. సంక్రాంతికి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటి నుంచి వచ్చేటప్పుడు వస్తాయి వెయిటేజ్లు అన్నీ. అవి ఏమంటారు ఎవరు సరదా వాళ్ళది. అట్లా మనుషులతో పాటు తీసుకొచ్చే లగేజ్ కాకుండా కొన్ని పార్సిల్స్ వెనకాల మొత్తం నింపేస్తారు, ఇంత పండ్లు అన్ని నింపుతారు, పైన టాప్ లో కింద కూడా దీనిలో. అప్పుడు అది ఆ వెయిట్ సరిపోవు వాళ్ళకి. అండ్ కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఏమో పేలుతాయి చెప్పలేము. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా ఎలా జరిగింది, బైకర్ అంటున్నారు, బైకర్ ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం, బైకర్ రాంగ్ రూట్ లో వచ్చాడు, అది తప్పు పట్టాల్సిన అవసరం అర్ధరాత్రి రాంగ్ రూట్ లో రావాల్సిన రాంగ్ రూట్ లో వచ్చిన బస్సు కంట్రోల్లో లేదు. ఒక ఊరికి వస్తుంటే 80, 60, 40 రౌండ్ బోర్డులు ఉంటాయి కదా, ఎందుకంటే ఆ ఊర్లో అటుటోళ్ళు మరి ఎప్పుడు ఎవడు తిరుగుతాడో తెలియదనే ఈ పెడతారు. వాడు అట్లాంటి వాడే తిరిగినోడు కూడా, అతను కూడా ఏమనడానికి లేదు. అతను తిరిగాడు అదే టైంలో. తెల్లారితే పెళ్లి చూపులు అంటే ఈ రాత్రి 20 కిలోమీటర్లు ఎందుకు వచ్చాడో తెలియదు. మరి సరే ఫోన్లో ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయో, లేదా ఎవడన్నా సెకండ్ హ్యాండ్లో మందు అమ్ముతాడో సిగరెట్లు అమ్ముతాడో వచ్చాడు. ఈ బస్సు అదే స్పీడ్లో వెళ్తుంది, నువ్వు హైవే, నువ్వు ఒక ఊరు దాటుతున్నావని మర్చిపోతున్నావు. ఆ ఊరు అబ్బాయి అలాగే వచ్చాడు, నువ్వు అదే 60, 40 కంట్రోల్లో చెప్పినట్టుగా ఊరు వచ్చింది 60, 40, 30 అని తగ్గించుకుంటూ వెళ్తే వాడు డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవ్వాలా బస్సు, మరి డెస్టినేషన్ సయ్యని హెల్ప్ అలా ఇంకా ఊర్లు దాటుకొని. ఎందుకంటే సిటీ దాటేసరికి 12 వాడికి, అది కరెక్టే. సిటీ దాటి పొద్దున్నే దింపద్దా జర్నీ చేసిన వాడి డెస్టినేషన్ మైండ్ ఎక్కడ ఉంటుంది తెలుసా, ఏ హోటల్లో అయితే వాళ్ళు ఒప్పందం పెట్టుకుంటారో మేము ఇక్కడే అందరిది తినిపిస్తాము నీకింత నాకింత అని, అక్కడే స్లో అవుతాడు. మిగతా మొత్తం ఊర్లన్నీ ఫాస్ట్గా వెళ్తా ఉంటాడు. సరే అర్ధరాత్రి కానీ ఈ మధ్య హైవేలు కూడా ఏం ఊర్ల మధ్యలో లేవు, అన్ని కూడా ఊరవతలకు తీసుకొచ్చేసి మళ్ళీ సపరేట్ చేశారు. ఇప్పుడు పెద్ద హైవే సంబంధం లేకుండా 6 track రోడ్లు వేసారు మొత్తం అంతా. కొన్ని ఊర్లలో హైదరాబాద్ టు బెంగళూరు రోడ్ నేను రెగ్యులర్ ప్రయాణం చేసే రోడ్డే, చాలా అద్భుతమైన రోడ్డు, బాగా వెడల్పు ఉంటుంది, ఊర్లకు సంబంధం ఉండదు అసలు. ఈ రోడ్ ఇటే ఊరు కావాలంటే అటు లోపలికి వెళ్ళి బయటికి రావాలి, మన రింగ్ రోడ్ లాగా మళ్ళీ కలుస్తాం, ముగించుకొని మళ్ళీ మనం ప్రయాణం చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు అందుకే ఈ పాలెంతో పోల్చారు, ఆ ఏరియాలో ఏంటంటే కనెక్టివిటీ ఊరికి హైవేకి దగ్గరలో ఉంది.
సో అక్కడ గతంలో అప్పుడెప్పుడో కూడా ఒక ప్రమాదం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు ఇలాగే ఉంది అనేది వాళ్ళ వాదన యాక్చువల్గా. ఇప్పుడు స్టోరీలు చూస్తుంటే చూడండి, ఒక్కొక్కరు ఎందుకు చచ్చిపోయారో తెలియదు. ఓ పిల్లోడు బీటెక్ పిల్లోడు, వాడికి ఆల్రెడీ బస్ మిస్ అయింది మియాపూర్లో, అయినా సరే మళ్ళీ నేను లేదు నేను ఎక్కాల్సిందని చేసుకుంటూ మూసాపేట వరకు వచ్చి మరి ఆపి ఎక్కాడు. అన్న ప్లీజ్ ఆపు అని. ఫోన్లే ప్రాణాలతో బయటపడ్డాడు, సంతోషం. నెక్స్ట్ ఈ కుటుంబము మన నెల్లూరు బాబోయ్, వీళ్ళైతే మళ్ళీ గోళ్ళవారిపల్లి నుంచి వచ్చారు. గోళ్ళ రమేష్, అనూష వాళ్ళ హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు, శశాంక్, మాన్విత, 12 years 10 years పిల్లలు. వీడు కూడా 35-30 years. హిందుస్థాన్ లివర్ బెంగళూరులో జాబు. లేక ఈసారే నువ్వు చాలా బాగా పనిచేసావు మా దగ్గర 15 ఏళ్ల నుంచి అని చెప్పి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కింద ఒక ఫ్యామిలీ ట్రిప్ ఇచ్చారు. ఆ ట్రిప్ కూడా ఎక్కడో ఏదో ఊటీ కొడైకెనాల్ పాపం వెళ్ళొచ్చేవాడేమో హ్యాపీగా, కానీ హైదరాబాద్కి ఇచ్చేసి మొత్తం ఇవన్నీ తిరిగాడు 3 రోజులు పాపం పిల్లల్ని వేసుకొని. తర్వాత ఇమీడియట్గా వచ్చాడు. ఇప్పుడు రిటర్న్ ప్రయాణంలో ప్రాణాలు పోయాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ స్టోరీ అదే. నెక్స్ట్ చుట్టాల ఇంటికి వచ్చి దీపావళి రోజు పాపం తల్లి కొడుకు ఇట్లా స్వీట్ పెడితే ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఎట్లుంటుంది చెప్పు. నెక్స్ట్ మళ్ళీ అంతెందుకు బైక్ వాళ్ళ అమ్మ యశోదమ్మ కూడా ఇక్కడ నుంచి అక్కడికి ఈడ్చుకెళ్ళారంట నా కొడుకుని, 300 kilometers ఈడ్చి అట్లా చేశారంట నా కొడుకుని అని వాళ్ళు చెప్తుంటే అసలు ఆ తల్లికి ఎట్లా ఉండాలో అర్థం కావట్లా. సరే, ఇవన్నీ స్టోరీలు. ఇప్పుడు విషాద గాథలు అనుకున్న పాపం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ బైకర్ వచ్చి ఢీ కొట్టే రాంగ్ రూట్ లో వచ్చి బస్సుని కరెక్ట్ గా డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయిన నెగ్లిజెన్సీ కనిపిస్తుంది, ఓవర్ స్పీడ్ కనిపిస్తుంది. కరెక్ట్ గా పెట్రోల్ ట్యాంక్ కిందికి బస్సు, అంటే యాక్చువల్గా ఓల్వో కానీ స్కానియా కానీ బస్సుకి రోడ్డుకి ఉన్న ఆ యొక్క డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ లో బైక్ ఎట్లా దూరిందని అర్థం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా వెళ్ళేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఎక్కడో ఇరుక్కుంటది, తగులుతుంది. తగిలి అందులో ఏదో ఇరుక్కోనో సంథింగ్ ఉంటాయి, చెప్పలేము. ఈయనకి కనబడకపోయినా కొంచెం దూరం వెళ్తే అట్లా కిందికి వెళ్ళి కూడా రర్రని రాకుంటూ వెళ్తాడు. ఇప్పుడు కింద దాని ఏమో చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ డోర్ చూడండి, రన్నింగ్ బస్సు, ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటో రోడ్ ఓపెన్ ఉంది, వాడు అందులో ఇరుక్కుంటాడు, తగులుతుంది. కిందికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు రాకుండా వెళ్తే నీ డీజిల్ ట్యాంక్, నీ పెట్రోల్ ట్యాంక్ పేలింది, దానికి కూడా ఏదో ఉంటది కదా, ఇది అది రై మొత్తం మంటలు. ఫస్ట్ ఫ్రంట్ డోర్ నుంచే మంటలు వచ్చాయంట. సో ఎవరు దిగడానికి లేదు. పోనీ వెనక నుంచి అన్న బద్దలు కొడదామా అంటే అది టైంకి దేంతో పగల కొట్టాలో తెలియదు, అది లేదు. పగల కొట్టండి అని రాసుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇదే అని. దాన్ని ఎట్లా ఎగ్జిట్ చేయాలనేది లేదు. కొన్ని ఉన్నాయి లోటుపాట్లుగా, దాన్ని మనం ఏం మాట్లాడతాం కానీ, అంటే వీళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ లో కొన్నారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారో చూడకున్నారో మనం ఏం అనలేం. అంటే అవన్నీ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు కూడా ఏదో వీడియో చెప్తే నేను చూసా. ఇప్పుడు ప్లేన్ ఎక్కేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా చెప్తారో బస్సులకు కూడా వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, వామిటింగ్ సెన్సేషన్లు విరోచనాలు ఏమంటే మాకు చెప్పండి, బస్సులో పోయి చావకండి. మీకు షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తా. సహజంగా ప్రైవేట్ ట్రావెల్స్ నేను గతంలో ప్రయాణం చేసి ఇప్పుడు కూడా అవసరం ఉంటే వెళ్తాం. వెళ్ళినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం షుగర్ పేషెంట్లో లేకుంటే ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, కొంతమందికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో యూరినల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళాలంటే డ్రైవర్ని అడిగితే ఆపడు, ఎందుకంటే వాడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు, అసలు మిమ్మల్ని పట్టించుకోడు. ఆపుతాం అని చెప్పి ప్యాంట్లోనే వచ్చేస్తుంటుంది దగ్గర. ఇక మేము ముందు డాబాలు ఆపుతామంటారు, ఆపరు, రోడ్డు మీద కొడతానే ఉంటాడు వాడు ఒకటే ఫాస్ట్, 120 తగ్గడు వాడు. అయితే డ్రైవర్కి ప్యాసింజర్స్కి కనెక్టివిటీ ఏమీ ఉండదు. పెద్ద డోర్ ఉంటుంది మధ్యలో, లాక్ అండ్ కీ సిస్టమ్, డ్రైవరు, క్లీనరు, ఇంకో డ్రైవర్, అందరూ అక్కడే సంసారం పెడతారు వాళ్ళు ముందు. వెనకాల ప్యాసింజర్స్కి వీడికి సంబంధాలు ఉండవు. వాడు డోర్ తీస్తే కానీ వీడు బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ముందు నుంచి మంటలు చెలరేగితే ఎంత బాధితే డోరు, కనీసం డోర్ తీస్తే దూకొస్తారు కదా. 2 doors, ఆ మెయిన్ డోర్ కాక వీళ్ళకి డోర్, ఇంకో పక్క డోరు, మళ్ళీ ఈ పక్క డోర్, ఈ కనెక్టివిటీ డోర్ ఇది తెరుచుకోవాలి, తర్వాత అది తెరుచుకోవాలి. వీళ్ళ వైపు నుంచి యాక్సెస్ ఉంటుంది అంటున్నా. యాక్సెస్ అనేది పక్కన పెడితే నువ్వు అటు వెళ్ళాలన్నా బస్సు ఆ స్పీడ్ కి నువ్వు ఇట్లా అసలు వెళ్ళలేవు, నడిచి కూడా వెళ్ళలేవు. యాక్చువల్లీ అదొక ఇబ్బంది. సో ఉంటాయి ప్రయాణాలు, మనందరము ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే స్లీపర్ నుంచి నువ్వు బయటికి రావడానికే టైం పడుతుంది. సరిగ్గా వంగి ఇంకా పైన ఉంటే నిన్ను దేవుడే కాపాడాలి, ఎప్పుడు దిగుతావు దిగడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నేరో ఉంటుంది మొత్తం, అటు ఇటు మొత్తం కూపే కట్టేసి ఉంటుంది. ఇంతే నేరో. నీలాంటి మనిషి అయితే అసలు నీలాంటి మనిషి పట్టడం కూడా కష్టం, పట్టరు. క్రాస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు ఈ సిచ్యువేషన్ మనం ఇంత మాట్లాడుకుంటున్నావా, బస్సులో లోపాల గురించి చెప్పుకుంటున్నాము, బాధితుల గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ కథలు మాట్లాడుకున్నాం, పాపం ఎవరు ఢీ కొట్టారు వాడి గురించి.
దారిలో వెళ్ళే వాళ్ళు పాపం కొంతమంది హెల్ప్ చేశారు. ఒక ఆయన 6 ఎవరినో ధర్మవరం 6 కాపాడాడు. సచ్ బ్యూటిఫుల్ పేరు చెప్పారు, బ్యూటిఫుల్ గా. ఇంకొక ఆవిడ పాపం ఫోన్ లేక వస్తూ ఆపి మరి పోలీసులు ఎస్పీకి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఈమె చెప్పే బదులు ఆ అబ్బాయి సహాయం చేసేది వేరే అయితే, దగ్గర వర్షం పడుతుంటే ఇట్లా వీడియోలు తీస్తున్నారు. అవునంట. నీకు చేతనైతే ఒకరిని కాపాడయ్యా బాబు, నీకెందుకు ఆ ఫుటేజ్, దాంతో ఏం చేద్దామని. నీకు అట్లా ఫుటేజ్లు తీస్తే ఏమవుతాయో తెలుసా? లాస్ట్ టైం ప్లేన్ ఫుటేజ్ తీసిన పిల్లోడిని నువ్వే చేసావా అన్నారు. గుర్తుందా? వాడికి ఏదో పాపం ఎక్కాడు, ఏదో మంటలు వస్తుందని తీసాడు. నువ్వే చేసావా అని అడిగారు. అంతవరకు వెళ్తుంది. నీకు అంత ఉత్సాహం ఎందుకు? అంత అవసరమే ఉంది. ప్రమాదం జరిగింది, కుదిరితే ఒకరిని కాపాడు. అమ్మో దగ్గరికి వెళ్తే అది పేలుద్దేమో, నాకేమన్నా అయిద్దేమో. ధైర్యం చేసే వాళ్ళు వెళ్తున్నారు, ఒకరిద్దరు. పైగా వర్షం కూడా పడుతుంది ఆ టైంలో, ఏదో దేవుడి పుణ్యం అని. అంటే ఇప్పుడు వీళ్ళ వల్ల జరిగే నష్టాలు చెప్తా చూడు. మనకు కూడా చందానగర్లో అక్కడిక్కడ మొన్న ప్రమాదం జరిగిందా, రోడ్డు మీద వెళ్తే ఇట్లా చూస్తారు. వీళ్ళ ఈ ఔత్సాహికులు ఉంటారు కదా, అదేంది అని చూసే వాళ్ళకి, వీళ్ళని దాటుకొని అటు ఇటు అంబులెన్స్లు పోవు. అవును, అట్లా లేట్ అవుతుంది. అంబులెన్స్ వచ్చి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంబులెన్స్ ఆగిపోతాయి వీళ్ళ వల్ల. అది ప్రాబ్లం. నీకు నచ్చితే పో, నీకు కావాలంటే వార్తల్లో ఏదో టీవీలో పడుతుంది, ఏమైంది అప్పుడు చూద్దు. దగ్గరుండి అలా నిలబడి చూస్తూ ఉంటారు, ఏందో జరిగింది. హెల్ప్ చేస్తాడా? చేయడు. యాక్సిడెంట్ అయినా అంత తెలుసా, గుంపు కూడా ఇట్లా చూస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ముందు వెనుకోలు పోరు కదా. ఆ జామ్ అండ్ ట్రాఫిక్ లో అంబులెన్స్ కి ఎవడో ఫోన్ చేసి ఇక్కడ ఆగుంటది, వాడు హార్న్ కొడతానే ఉంటాడు, వీడికి ప్రాణం పోతా ఉంటది. జరగరా చూడాలి ఖచ్చితంగా. అసలు కాలు ఎలా ఇరిగింది, చెయ్యి ఎలా ఇరిగింది, అసలు ఎంత తీవ్రతగా ఉంది. ఇట్లాంటి ఔత్సాహికులు ఉంటారు. వీళ్ళ వల్ల జరిగే నష్టం వేరు. మళ్ళీ ఒక నష్టం పక్కన పెడితే సరే, ఏదేమైనా మొత్తానికైతే జరిగింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతికి ఇప్పుడు మనం 1 టైర్ 2 టైర్ అన్నామా, దీనికి మించిన 10 టైర్ ఈవెన్ 15 టైర్ బస్సులు కూడా వస్తాయి, పొగలు సెగలు కక్కేవి కూడా వస్తాయి. అవునా? మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక్క దగ్గర ఇక్కడ ఆగిపోతాం. ఇంకా ఇదన్నా కనీసం ఎమర్జెన్సీ అది ఉంది, నీకు కొట్టేది లేకుండా అర్థమైన ఉంది. వాటికి అయ్యి కూడా ఉండవు, ఏం ఉండవు. ఒకసారి లోపల కుక్కాడా నిన్నంటే ఇక నువ్వు అయితే పైకి లేదా నీ ఊరికి, అంతకు మించి ఊరికి చేరితే ఇంటికి లేదా దానిలోనే పైకి. మరి ఎట్లా వీటన్నిటికీ చలాన్లు అండ్ మళ్ళీ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎవరు, పర్మిట్లు ఎవరు చెక్ చేయాలి? ఇప్పుడు సరే వేమూరి వాళ్ళు బయటకు వచ్చేసి పాపం ఆయన చెప్పాడులే, మా వరకు ఉన్నాయండి, మేము జాగ్రత్తగా తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు తీసింది ఆన్లైన్ చలానే కదా, మరి ఆయన ఉన్నాయి మేము కట్టామని ఎలా చెప్తాడు? సరే, తప్పించుకోవడానికి ఏదో 1-2 అబద్ధం ఆడుంటారు, ఇట్స్ ఓకే, పర్లేదు. ఎందుకంటే వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటుంది, మమ్మల్ని ఏం చేస్తారు, ఇంతమంది చనిపోయారని. కానీ మిగతా బస్సుల పరిస్థితి ఏంటి? ఏ అడ్రస్ లేని ట్రావెల్స్ అన్నీ ఉన్నాయి తెలుసా. లగ్డి కపుల్ దగ్గర, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, అక్కడ మళ్ళీ లింగంపల్లి దాకా ఉన్నాయి. ఇటు అటు అత్తాపూర్ సైడ్, ఇటు లింగంపల్లి, ఇటు అత్తాపూర్, అటు ఎల్బీ నగర్ అయితే ఇంకా చెప్పలేము. ఎల్బీ నుంచి వనస్థలిపురం వరకు అదొక పెద్ద సంత. మరి ఎవరు ఎంతమందికి ఎన్ని బస్సులు ఉన్నాయి? అన్ని బస్సులకి అన్ని సక్రమాలు ఉన్నాయా? ఏ చిన్న ప్రమాదం జరిగినా ఏమన్నా ఏది ఉందా? ఈవెన్ ఇంకోటి కూడా, వీళ్ళు ఎక్కడ డాబా దగ్గర తాగితే సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళని లైటర్లు కూడా అలౌ చేయనివ్వకండి. ఎందుకు? ఫ్లైట్లో అలౌ చేయరు కదా. ఫ్లైట్లో అలౌ చేయరు, బస్సులో కూడా ఎందుకు? ట్రైన్లో కూడా అలౌ చేయరు. ఎందుకు? బస్సులో మీకు లైటర్ ఉండటం వల్ల ఇట్లాంటి చిన్న షార్ట్ సర్క్యూట్ లో కొంత అది పేలుద్ది. ఐటమ్స్ ఎందుకు ఇంకా పెద్దగా అవుతుంది. అలౌ చేయకండి. ఒకసారి సామాన్లు చెక్ చేసుకోండి. ఇన్ని ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎస్ఆర్ నగర్కి వచ్చా అన్న ఆపంటే వాడు ఆపేస్తున్నాడు. అసలు ఎస్ఆర్ నగర్ ఎందుకు? దారిలో కూడా చేసుకుంటూ ఆపంటే ఆపుతున్నాడు, ఆ పిల్లోడు ఎక్కినట్టు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, బ్యాగులో ఏం తెస్తున్నావు, ఎక్కావు, నీ సీట్ నెంబర్ ఎంత, ఆ బుకింగ్ అయిందా? బుకింగ్ అయింది. కనీసం ఐడి చూడ్డు, ఏమి చూడ్డు, ఆడెళ్ళి కూర్చుంటాడు, ఎవడో కూడా తెలియదు. సో సంక్రాంతి బస్సులు అయితే అన్సేఫ్ అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు ప్రికాషన్స్ అన్ని తీసుకునేంత వరకు. ఆ ప్రికాషన్స్ తీసుకోవాలంటే అధికారులు ఫస్ట్ వాళ్ళు మామూలు మతుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కదా స్ట్రింజెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఇక వాళ్ళు ఇనిషియేట్ చేస్తే మనమన్నా జాగ్రత్త పడి బస్ బుక్ చేసుకునే ముందు అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా 1-10 సార్లు అడిగి ఎక్కండి. నువ్వు పండగకి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు, ఉన్న చోట ఉన్నా చాలు, ప్రాణాలతో ఉంటావు కదా, కనీసం ప్రాణాలతో ఉన్నామన్న తృప్తన్న మిగులుద్ది కదా. అది. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద అధికారులు ఎలా ఉన్నా యాజమాన్యాలు, ప్రయాణికులు వీళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు ఎట్లాగో కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా కొంత మామూలు మత్తులో ఉంటారు కాబట్టి కొంత మన వరకు మనం సెల్ఫ్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మస్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. కానీ సంక్రాంతికి ప్రయాణాలు అయితే మాత్రం ఒకసారి ఆచితూచి
జాగ్రత్త పడి మాత్రమే బస్సులు ఎక్కాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.